హాయ్ అండి. ఇది కూడా ప్రిన్స్ కట్టు వరకే 3/4 హ్యాండ్సే మగ్గం చిచి ఫ్రెండ్స్ ఏం చెప్పాలండి, అన్నీ అలాగే వస్తాయి. ఏం చెప్పాలి, సైజులు 1/2 ఇంచు డిఫరెంట్ ఉంటాయి. ఇంకా అందులో ఏముంటాయి చెప్పండి. ఓకే, ఇది ఎంతనో చెప్పేస్తాను చూడండి. ఇంకా 2 వరుసలు ఉన్న క్లాత్ కాస్త 4 మడతలు వేసేసుకోవాలి. ఇంకా 4 మడతలు వేసుకున్న క్లాత్ స్ట్రేట్ కాడికి కట్ చేసేసుకోండి. హ్యాండ్స్ అయితే ఏం డిఫరెంట్ ఉండదు, హ్యాండ్స్ సేమే. చూడండి, ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకోండి. నీట్గా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడికి 3.5 పెడుతున్నాను. మార్కింగ్ 3 పెడుతున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ పెడుతున్నాను. చూడండి, ఈ 2 ఇంచెస్ కాడికి కుచ్చులు కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువ పెట్టండి, తక్కువ కావాలనుకున్న వాళ్ళకి తక్కువ పెట్టండి. ఇలాగైతే నేను మార్కింగ్ వేసేసాను కదా, ఈ మార్కింగ్ కాడికి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడికి కుచ్చు సేమ్ కదా సైజు. ఓకేనా, కొంచెం 1/2 ఇంచు చెస్ట్ పొడవు మాత్రం ఏముండదు, చెస్ట్ మాత్రమే ఉంటుందండి సైజ్ తేడా. ఇంకా మిగిలింది ఏమీ తేడా ఉండదు. ఓకేనా, ఈ సైజ్ ఒకటే, అంటే అడ్డం ఒకటే పెరుగుతుంది, పొడవు అన్నీ. మళ్ళీ షోల్డర్ కూడా 1/2 ఇంచు తేడా ఉంటాయి, సేమ్ ఏమి ఉండవు. 1/2 ఇంచు వరకు తేడా ఉంటుంది. ఓకేనా, చూడండి, షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు. మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆమదం సైజు కూడా అంతే తీసుకోవాలి, 7 ఇంచులు. ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. 7 ఇంచుల కాడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకొని 1 ఇంచ్ కడకనే పెట్టుకోండి మార్కింగ్, లేదంటే ఇలా రౌండ్గా గీయడానికి వస్తుంది అనుకుంటే గీసేసుకోండి. పొడవు వచ్చేసి 15 ఇంచులు. చూడండి, పొడవు 15 ఇంచులు ఇక్కడికి మార్కింగ్ వేసేసుకోండి. ఇంకా 3.5 గల్ల. చూడండి, 3 ఇంచులన్నర గల్ల. వెనకాల బ్యాక్ సైడ్ అయితే 10 ఇంచెస్ ఇక్కడికి. ఇంకా మీకు ఏ గల్ల కావాలంటే ఆ గల్ల పెట్టుకోవచ్చు. ఇప్పుడు డిఫరెంట్గా ఎలా వెళ్ళినాయంటే చూడండి, ఇలా రౌండ్ ఇలా బోట్ నెక్ ఇచ్చేసి మనకి ఇప్పుడు ఇలా వచ్చినాయి కదా గల్లలు, అలా చెప్పాలి. ఇలా తేలినాయి కదా, అంటే ఇదే మోడల్ అని అవసరం లేదు, మీరు ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా, నేను నార్మల్గా గీచి చూపిస్తున్నాను అంటే. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఇంకా పొడవు 15 ఇంచుల కాడికి కటింగ్ చేసేసుకోండి. ఇది రివర్స్లో చేసేసి ఇలా చేసేసుకోండి. ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ అయితే నేను నార్మల్గా ఎలాగో చూపించేసాను కదా. ఫ్రంట్ పార్టు చూడండి, 10 ఇంచెస్. ఇది కూడా సేమ్ 10 ఇంచెస్. 10 ఇంచ్ కాడ ఇక్కడ 3.5 మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ కూడా 3.5 కాడికి మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ మార్కింగ్ నుండి ఇక్కడికి 2.5 తీసుకోండి. ఇలా వచ్చేసి 2.5 ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకున్న కాడ నుంచి నీట్గా ఇలా వేసేసుకోండి. వేసేసుకొని ఇది ఇలా డౌన్ తీసుకురావాలండి. చూడండి, ఇలాగా ఇలా డౌన్ గీసుకుంటే మనకి ఇది సరిపోతుంది. ఓకేనా, ఇలాగా ఇలా మీరు కావాలి అనుకుంటే ఇంకా డౌన్ తీసుకురావచ్చు, కానీ ఈ డౌన్ సరిగ్గా సరిపోతుంది. ఓకేనా, నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. కామెంట్ పెట్టండి, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి చాలు. ఓకేనా, బాయ్.